వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, సిఏఏ వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు. వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చర్యకి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంత్వన ఊరట కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. దానిలో అంతర్భాగమే మొన్న లోక్సభలో మరియు నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు చట్టం. దీన్ని కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి లోబడి కార్యక్రమాలు చేస్తూనే వచ్చారే కానీ నిజంగా సమాజంలో ఏ మార్పులు తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో ఈ కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా వారికి అనారోగ్య రీతిలో వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. మేమందరం కూడా హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని ఏ ఆధారాలతో వారు అన్నారో నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, రాహుల్ గాంధీ గారు హౌస్లో లోక్సభలో లేరు, ప్రియాంక గాంధీ గారు కూడా హౌస్లో లేనటువంటి నేపథ్యం కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. అదేవిధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయాలి అని చెప్పి అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంలో ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ 1 నెల రోజుల పాటు వారికి సమయం కేటాయించారు.
ఈ నెల రోజుల్లో మీరు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి దానికి సంబంధించినటువంటి రికమెండేషన్ సమర్పించమని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ చేసి 97,27,772 పిటిషన్లు, అవి ఆన్లైన్లో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి జేపీసీకి ఇచ్చి ఉండొచ్చు, మెమొరాండమ్స్ పంపించి ఉండొచ్చు, నాయకులు స్వతహాగా వెళ్ళుండొచ్చు. ఇవన్నీ కూడా 97,27,772 పిటిషన్స్ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రావడం జరిగింది. దీనికి తోడు 284 డెలిగేషన్స్, అంటే ఒక వ్యక్తులు కూటమి ఒక డెలిగేషన్, 284 డెలిగేషన్స్ వచ్చి వేరువేరు కులాల నుండి మతాల నుండి వచ్చి వారు రిప్రజెంటేషన్స్ ఈ కమిటీకి ఇవ్వటం జరిగింది. 25 రాష్ట్రాల నుండి వక్ఫ్ బోర్డులు స్టేట్ గవర్నమెంట్ తరఫున వారు కూడా వచ్చి వారి రిప్రజెంటేషన్స్ అక్కడ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా వ్యక్తిగతంగా అనేకులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, మతాధిపతులు కావచ్చు, లేకపోతే ముస్లిం నాయకులు కావచ్చు, పౌరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే అనేకులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గరికి వచ్చి వారి యొక్క మనోభావాల్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 1,25,00,000 పైన ఈ రకమైనటువంటి పిటిషన్స్, రికమెండేషన్స్ వ్యక్తిగతంగా వచ్చి మౌఖికంగా చెప్పడం, ఈ రకంగా అనేకుల నుండి కూడా అభిప్రాయ సేకరణ జేపీసీ చేసినటువంటి నేపథ్యం కనుక ఇక్కడ అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి వెళ్ళారు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మనందరికీ తెలుసు 1913లో మొట్టమొదటిసారి ఈ ముస్లిం వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది అప్పట్లో పాస్ చేయడం జరిగింది. తర్వాత అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చి 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టంగా రూపాంతరం చెందింది 1954వ సంవత్సరంలో. అప్పటి నుండి కూడా ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించి అనేక మార్పులు చేర్పులు సవరణలు జరుగుతూనే వస్తున్నాయి. పీరియాడిక్గా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఎందుకంటే చట్టం అన్నది రాతి మీద రాసినటువంటి పదాలు కావు కదండి, మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. మరి అప్పుడు ఎప్పుడైతే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారో ఆ సందర్భంలో ఇది అన్డెమోక్రాటిక్, అన్లాఫుల్ అనేటువంటి పదాలు ఏవైతే విపక్ష పార్టీ నాయకులు వాడారో అప్పుడు ఈ పదాలకి లేనటువంటి అర్థం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మా యొక్క ప్రశ్న. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 భాగాలు, వక్ఫ్ మరియు వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ అనేది ఎవరైనా సరే అల్లా మీద నమ్మకంతో, విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి ఎవరైనా భూమిని ఇచ్చినట్లయితే, భూమి కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఇచ్చినట్లయితే అది వక్ఫ్ అవుతుంది. అది మతపరమైనటువంటి ధార్మికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం, అది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఏదైతే వక్ఫ్ అల్లా పేరు మీద ఇస్తున్నారు భక్తులు, విశ్వసించినటువంటి వారు, ఆ ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, భూమి కావచ్చు, దాన్ని సరిగ్గా ఉద్దేశించినటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని సమీక్షించుకోవడానికి వక్ఫ్ బోర్డు నిర్మాణం చేశారు. కనుక ఈ రెండిటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు, వక్ఫ్ని అసలు ముట్టుకోలేదు, వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారు. అంటే ఇది తప్పెలాగవుతుందండి? మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు మేము తలదూర్చలేదు, కేవలం
వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు. కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా. కనుక ఇవాళ కొంతమంది ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 రిలీజియస్ ప్రాక్టీస్ మాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్తున్నారు. మీ రిలీజియస్ ఫ్రీడంలో మేము ఎప్పుడూ కూడా తలదూర్చలేదు. కాకపోతే మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇవి ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. 2013వ సంవత్సరంలో ఎన్నికలకి కొన్ని నెలల ముందు అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వక్ఫ్ అమెండ్మెంట్ చేయటం జరిగింది, వక్ఫ్ యాక్ట్కి. దానిలో వారు ఏమని చెప్పారంటే, సాధారణంగా అల్లా మీద నమ్మకం, విశ్వాసం, భక్తి నాకు ఉన్నప్పుడు నేను ఏదైనా అల్లాకి సమర్పించుకుంటాను. కానీ అక్కడ వారు ఏం చేశారంటే, ఆ వక్ఫ్ బోర్డు, మైనారిటీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసి సున్నీలు బోర్డు పెట్టుకోవచ్చు, జైన్లు బోర్డులు పెట్టుకోవచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సినటువంటి వారు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి దీన్ని డైల్యూట్ చేసి మైనారిటీల్లోనే విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్పష్టంగా 2013వ సంవత్సరంలో యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. షియాస్ కావచ్చు, సున్నీస్ కావచ్చు, మీరందరూ కూడా వేరువేరుగా మీరు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు. చెప్తున్నటువంటి సందర్భంలో ఇంకొక సవరణ ఏమని చేశారంటే, ఏదైనా సరే వక్ఫ్ బోర్డు కనుక ఇది వక్ఫ్కి చెందినటువంటి భూమి అని కనుక పరిగణించినట్లయితే, భూమి కావచ్చు, ఆస్తి కావచ్చు పరిగణించినట్లయితే, విదౌట్ ఎనీ క్వశ్చన్ ఇంకెవరూ దాన్ని ప్రశ్నించే అధికారం కూడా లేదు. దాన్ని వెంటనే వక్ఫ్లోకి చేర్చేసుకున్నారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, తాజ్మహల్ కూడా సున్నీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఇది మా భూమి అని చెప్పారు. తర్వాత కోర్టుకు వెళ్ళి అక్కడ పోరాటం చేసి లీగల్గా కాదు ఇది తాజ్మహల్కి చెందిందేనని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ రకంగా అనేకమైనటువంటి కేసులు ఏర్పడినటువంటి సందర్భంలో ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి దాని మీద కొంచెం నిర్ణయం చేసినటువంటి నేపథ్యం. ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే, దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది, వక్ఫ్ కింద ఉన్నది. 9.5 లక్షలు అంటే మన దేశంలో ఇండియన్ రైల్వేసు, ఇండియన్ డిఫెన్సు, ఆ తర్వాత అత్యధికంగా భూమి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే అది వక్ఫే. అయితే 9.5 లక్షల ఎకరాల భూమి ఉంటే వక్ఫ్కి వచ్చేటువంటి ఆదాయం ఎంతండి? 163 కోట్ల రూపాయలు. నవ్వుతారు. 9.5 లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది 163 కోట్లు మాత్రమే. రాజేందర్ సచ్చర్ కమిటీ అని చెప్పి యూపీఏ ప్రభుత్వం ఆనాడు కాన్స్టిట్యూట్ చేసింది. ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరుల్లో వారిలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి కారణం ఏమిటి అని నిర్ధారించడానికి ఒక రాజేందర్ సచ్చర్ కమిటీ అని చెప్పి వారు ఏర్పాటు చేశారు. రాజేందర్ సచ్చర్ కమిటీ వారు రిపోర్ట్ ఇస్తున్నటువంటి సందర్భంలో వారిలో వెనుకబాటుతనానికి కారణం వారిలో ఉన్నటువంటి పేదరికం అని, వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతని, వారిలో ఉన్నటువంటి నిరుద్యోగం అని, ఇటువంటి అనేక అంశాలు రాజేంద్ర సచ్చర్ కమిటీ తెలియచేస్తూ వక్ఫ్కు ఉన్నటువంటి ఆస్తుల్ని కనుక సద్వినియోగం చేసుకోగలిగితే, సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే 16,000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అని సచ్చర్ కమిటీ రిపోర్ట్లో క్లియర్గా అక్కడ స్పష్టంగా ఆయన తెలియజేసినటువంటి విషయం. 16,000 కోట్లు ఎక్కడ? ఏది రాజేంద్ర సచ్చర్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడండి?
ఒక 10 సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల క్రితం 16,000 కోట్లు 10 సంవత్సరాల క్రితం ఎక్కడ? 163 కోట్లు ఆదాయం ఎక్కడ? అంటే నిజంగా ఆ వక్ఫ్ భూములు కనుక సద్వినియోగం చేసుకుని వాడుకోగలిగినట్లయితే అసలు మైనారిటీ సోదరీమణిలో ఉన్నటువంటి ఈ వెనుకబాటుతనం, నిరక్షరాస్యత కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు, వీటన్నిటినీ కూడా దూరం చేసుకునేటువంటి సామర్థ్యం వక్ఫ్ దగ్గర ఉన్నది. కానీ సద్వినియోగం చేసుకోవట్లా. మొన్న ఒకరు చెప్తున్నారు మాటలు, డిస్కషన్ సందర్భంలో పార్లమెంట్లో ఒక ఎంపీ సభ్యులు చెప్పారు, ఒక 7 నక్షత్రాల హోటల్కి, 7 స్టార్ హోటల్కి ఒక 10 ఎకరాల భూమిని వారు లీజుకి ఇస్తే లీజ్ ఎంతో తెలుసా మీకు? 12,000 రూపాయలు. అంటే ఎక్కడికక్కడ ప్రశ్నించేవారు లేరు కాబట్టి ఈ భూమిని స్వలాభాపేక్షకి వాడుకుంటూ ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు. కానీ నిజంగా ఆ వర్గంలో ఉన్నటువంటి వారి వెనుకబాటుతనాన్ని దూరం చేయడానికి సామర్థ్యంతో, సమర్థతతో పనిచేయటం లేదు, అంకిత భావంతో, నిబద్ధతతో పనిచేయటం లేదు అనేటువంటి విషయం స్పష్టంగా వచ్చిన తర్వాత ఈ సవరణ బిల్లుని తీసుకురావడం జరిగింది. సవరణ కూడా ఏమిటండి? ఒకటి, మహిళలకి వక్ఫ్ బోర్డ్, నేను వక్ఫ్ బోర్డులో వారికి ప్రాతినిధ్యం లేదు. సాధారణంగా మహిళలు ఉన్నారనుకోండి, నాకు భూమి ఉంటుంది, రేపు ఏదన్నా జీవితంలో అనుకోకూడనటువంటి పరిస్థితి నాకు ఎదురైతే ఈ భూమి నీది కాదు వక్ఫ్ది అని చెప్పేసి వాళ్ళు తీసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటున్నారు కదా అని కనీసం ఆ మహిళ తన గోడు వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు తనకి. కనుక మహిళలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 2 మహిళలు ఖచ్చితంగా బోర్డులో ఉండాలి అని చెప్పి ఇవాళ సవరణ చేయటం జరిగింది. దానికి తోడు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి అగ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాతినిధ్యం ఉన్నది, కానీ వెనుకబడినటువంటి ఉపకులాలకి దాంట్లో ప్రాతినిధ్యం లేదు. కనుక వారిలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్ళు, బోరాలు కావచ్చు, పశ్మందాలు అంటే వెనుకబడినటువంటి వారందరికీ కూడా ఇవాళ వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఇది తప్పు ఎలాగవుతుంది? కనుక సమాజంలో అందరూ ఒకటే. ఇవాళ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఏదైతే ఉటంకిస్తున్నారో దాన్ని అనుసరించే కదా ఇది చేసింది. కనుక వైలేషన్ ఎక్కడ ఉన్నది? కనుక ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులు వారందరికీ న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన తప్పించి వారిని ఓటు బ్యాంకుకి వాడుకోవాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు. ఆది నుండి కూడా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని విధాలా కూడా వారి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తూనే వస్తుంది. కనుక ఇవాళ మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరీమణులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటమాడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మీకు వ్యతిరేకం కాదు. మీ మంచిని, మీ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని ఆలోచించేటువంటి పార్టీ. కనుకనే మరి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన ఈ రకంగా అన్ని విధాలా కూడా మీకు సహకారం అందిస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వారు ఏం చేశారంటే లోక్సభలోనేమో మేము దీన్ని సపోర్ట్ చేయమని అన్నారు, లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు సవరణకి మేము ఒప్పుకోమని అన్నారు. కానీ రాజ్యసభలో ఏం చేశారండి, విప్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లుని సమర్థించారు. ద్వంద్వ వైఖరి. భారతీయ జనతా పార్టీ అట్లెప్పుడు మీ జీవితాలతో చెలగాటం ఆడలేదు. నిజమైనటువంటి సంక్షేమాన్ని మీకు అందించాలనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా పార్టీ
1980వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత పరంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీ పట్ల నిజమైనటువంటి నిబద్ధతతోటి కార్యకర్తలందరూ కూడా జిల్లాల్లో జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరిగి ఒక్కసారి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ సేవకి తద్వారా దేశ సేవకి అంకితం అయ్యేటువంటి దినంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.